రోజు పూజారి చేసే పూజను ఇవాళ నువ్వు చేస్తున్నావే అన్నపూర్ణ. మన ఇంటి పూజ మనమే చేసుకోవడం మంచిదేమో అనిపించిందండి. అన్నపూర్ణ, అబద్ధానికి ఎంత అందమైన రంగు పూసావు. పూజారికి ఇచ్చే డబ్బు కూడా మిగిల్చాలనే కదా నీ తాపత్రయం. దీనికంతటికీ కారణం నేను చేసిన దానాలు. అదేం కాదండి, మీరు దానం చేసిన డబ్బుతో మీ పేరు తలుచుకుని ఎందరో సంతోషంగా సుఖంగా బ్రతుకుతున్నారు. ఈ జన్మకది చాలండి. కిషోర్, ఏమిటి బాబు ఆ శుభవార్త? నాకు ఆనంద్ టీ ఎస్టేట్స్ లో మేనేజర్ గా ఉద్యోగం దొరికింది. ఈ సందర్భంలో మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. పరాయి చోట కొలువు కుదిరావన్నమాట. డాడీ, కొలువు నౌకరీ పాత పదాలు, శ్రమశక్తి నేటి నవతరం పదం. దీవించండి. చూశారా మీ దానాల ఫలితం? ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చిన మీ నాన్నగారు నువ్వు పరాయి చోట ఊడిగం చేయాల్సి వచ్చిందని బాధపడుతున్నారు బాబు. అమ్మా, మహారాజ్యాలే నేలమట్టమయ్యాయి. సమత మమత ముఖ్యమైన ఈ రోజుల్లో ప్రతి మనిషి కష్టపడి పనిచేయాలి. అందులో తప్పే ఉందమ్మా. నేను చేసిన దానాలకు ఫలితం ఇదే అని విధాత అనుకుంటే నేను మాత్రం చేసేది ఉంది. నాన్నగారు, మనం బ్రతికి చెడ్డమే కానీ చెడు బ్రతకలేదు. ఇందులో బాధపడటానికి ఏముంది? మీరు కూడా నాతో వస్తే సంతోషం. ఇంతవరకు ఈ చెయ్యి ఎప్పుడూ పైనే ఉంది గాని ఒకరి దయాభిక్ష కింద లేదు. మా బతుకులు ఇలాగే తెల్లారని. బాబు కిషోర్, నువ్వెక్కడున్నా సుఖంగా ఉండడమే మాకు కావాల్సింది. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. అంతకంటే ముఖ్యం ఈ వంశ గౌరవాన్ని, మనం నమ్మిన నీతిని మరవకు. నీతిని నియమాలను మీ కొడుకు ఎప్పుడూ మర్చిపోడు నాన్నగారు. కష్టాలు ఎదురైనా కాలయముడే ఎదురైనా ఈ కిషోర్ ఎదిరిస్తాడే కానీ బెదిరిపోడు. రేపే నా ఊటీ ప్రయాణం. आइए आइए, आपको अच्छा रूम बैठना है. देख तो अगल बैठ तो नहीं है, इसमें नहीं होता है. कोई आदमी को नहीं पूछे इसलिए माफ करना चाहिए. कभी लड़ाई मेजर मंगवती बोलता है. భాషను చిత్రహింస చేయగయా బాబు. నాకు తెలుగు వచ్చు, నేను బెజవాడవాడిని. మనం బెజవాడ వాడువా? అవునండి. ఒరే పక్షి, ఈ బెజవాడ వారిని పదాన కూర్చోబెట్టు. రూమ్ నెంబర్ 16. అవో సర్దార్ గారు. చూడండి, దీని మీద సంతకం పెట్టి 200 కట్టండి సార్. మీ పేరు మేజర్ మంగపతి అన్నారు. ఏ ఆర్మీలో పనిచేశారు? ఆర్మీయా నా మొఖమా? మా ఇంటి పేరు మేజర్ వారు సార్. చంపేశారండి. అమ్మా, అమ్మాయి, నువ్వు చదవలసింది ఆ నవల్స్ కాదమ్మా. ఇదిగో ఇవి ఖాతాలు, బాకీలు, వసూళ్లు, మామూళ్ళు, ఇవి ఇవి నువ్వు బట్టి పట్టవలసింది. ఎందుకు నాన్న అంత తాపత్రయం? తాపత్రయం ఏమిటమ్మా? నీ పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలంటే కట్నం కావాలి కదా. కట్నం కావాలంటే డబ్బు సంపాదించాలి కదా. రోజు రోజుకి కట్నాల రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో నీకు తెలుసు కదా. కట్నం పోసుకునే జూలో జంతువు నేను చేసుకోవడానికి చెప్పానుగా. జంతువులు కూడా పెళ్లంటే కట్నాలు అడిగే రోజులు వచ్చాయి. అది సరే గానీ నేను అలా బజార్కి వెళ్ళొస్తాను. వ్యాపారం సరిగ్గా చూసుకో. ఇదిగో అడ్వాన్స్ తీసుకోకుండా ఎవరికైనా రూమ్ గానీ ఇచ్చామంటే కొంపలు మునిగిపోతాయి. జాగ్రత్త. హలో. ఏమిటి? నేనంతా విన్నాను. నేను రెడీ. దేనికి? కట్నంతో పని లేదు, ముహూర్తం అంతకన్నా అవసరం లేదు. నువ్వు అంటే చాలు, నేను దండలు తెప్పిస్తాను. చెంప ఉన్నది పగలడానికి కాదు, మీ గుర్తు పెట్టుకోవడానికి. వదిలో, లేకపోతే చేయదులు. ముందా చేయదులు. వదలకపోతే వదలకపోతే ఈ చేయదలు. అమ్మో, గూడు దారిపోతాను, గూడు దారిపోతాను. ముందా చేయదులు క్షమించమని అడుగు. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. That's fine. That's fine. Clear. Stupid fellow. థ్యాంక్స్. Welcome. మీరు? I am Kishore Babu. I want a single room, please. Advance ఎంతండి? 200. 200. ఇక్కడ అడ్రస్ రాసి సంతకం పెట్టండి. Okay. ఏమిటి, లెఫ్ట్ హ్యాండా? అవునండి, లెఫ్ట్ హ్యాండర్నే. ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చారా? బిజినెస్ కాదండి, ఉద్యోగం ఇచ్చే వచ్చాను. ఆనంద్ టీ ఎస్టేట్స్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ కిషోర్. ఓ, కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్.
నా పిల్లలందరూ విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ నేను ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. మిస్టర్ కిషోర్, ఈ ఎస్టేట్ని అజమాయిష్ చేయటమే కాకుండా దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. కాపాడటం అవును, కాపాడటం నిదానంగా నీకే తెలుస్తుంది. రాయ్, ఎవరు ఎస్టేట్ పనికి వెళ్ళటానికి వీల్లేదు. ఏం వెళ్ళకపోతే బ్రతికేదేలా? వెళ్ళకపోతే ఎప్పుడో చేస్తారు, వెళ్తే ఇప్పుడో చేస్తారు. బాబు, రెక్కాడితే గాని డొక్కాడినోళ్ళం, మమ్మల్ని వెళ్ళండి బాబు. మిమ్మల్ని మర్యాదగా సమ్మె చేయమంటే వినర్రా? ఈ కనకరాజు గారి తోటని మా సర్వమంగళం గారికి అమ్మేదాకా ఇదే గతి. అదేదో మీరు తెలుసుకోండి. పని మాంటే మా కూడు దొరకదు. ఆగండ్రా. వీడెవడో ఎర్ర చొక్కా తొడిగాడు, పట్టు పట్టు. వదులు. ఒక్క వర్కర్ మీద చేయి వేస్తే వేలాది వర్కర్స్ లక్షలాది చేతులతో అడ్డుకుంటారా? అడ్డగదప. మర్యాదగా వాడిని వెళ్ళినాయి. కనీసం భోజనం చేయడానికి చేయన మీరు. ఎవరు నువ్వు? పులి మీద పుట్రని, మీ గురువు సర్వమంగళం గారి బాబుని, మీకు తాతని. చూస్తారా? సర్వమంగళం గారి బాబు గారంట. మర్యాద చేయండి రా. నీ సర్వమంగళం గాడు చొక్కా విప్పినప్పుడల్లా తన గుండె వైపు చూసుకోమనండి. అక్కడ నేను నిద్రపోతుంటాను, దమ్ముంటే లేపమనండి. గడ్డి తినే ఆవులు కూడా అవసరమైతే పొడుస్తాయిరా, గాడిదలు తంతాయి. మిమ్మల్ని ఎనుబూతుల్లా పెంచాన్రా. ఒక్కడి చేతుల్లో దెబ్బలు తిని షేపులు మారిపోయి వచ్చారు. మిమ్మల్ని చూస్తే పశువులు కూడా అసహించుకుంటాయిరా. ఆఖరికి మా మావయ్య కూడా అసహించుకుంటున్నాడు మిమ్మల్ని. నారాయణ నారాయణ. నేను రెచ్చిపోయి ఉన్నాను. యజ్ఞగుండంలో పడిపోగలవు, జాగ్రత్త. ఇంతకీ ఎవడు వాడు, ఎక్కడుంటాడు? వాడు ఇలాగే అడిగాడండి. ఎవరిని గురించి? తమరి గురించి. ఎవడా సర్వమంగళం ఎక్కడ ఉంటాడో అని అడిగాడండి. నా అడ్రస్సే అడిగాడు అంటే ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ ఉతికి పిండేసి ఆరేసేశాడు అంటే వీణ్ణంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. వాడెవడైతేనేం బాస్, రేపు ఈ పాటికి వాడి శవం మీ కాళ్ళ ముందు ఉంటుంది. వ్యధవ వాగ్దానాలు చెయ్యకండి. చావదచ్చిన వాళ్ళని చూస్తే చేటపెయ్య కూడా ఆబోతులాగా రంకె వెయ్యాలనిపిస్తుందట. ఇంకా ఏమన్నాడో చెప్పాడవండి. మీరు చొక్కా విప్పినప్పుడల్లా గుండెల మీద చూసుకుంటే అతను అక్కడే నిద్రపోతుంటానని, దమ్ముంటే మిమ్మల్ని లేపుకోమని చెప్పమన్నాడండి.
అమ్మ దుష్ట, ఏకంగా నా ప్రాణాలు తీసే ఫాయిలోనే ఉపన్యాసం ఇచ్చేశావన్నమాట. ఒరేయ్, ఇక జీవహింస తప్పదు. ఏమిటి, నలుగురు అల్లాటప్పాగాళ్ళను ఉతికేసినంత మాత్రాన నీకు నా గుండెల్లో డబల్ కాట్ మంచం వేసి దాని మీద నిన్ను పడుకోబెట్టి జోలపాడతాననుకున్నావా? చూస్తాను, నీ అంతం చూస్తాను. మీరు వెళ్ళిపోండ్రా. మామా, నీకు పరమరహస్యం చెప్పనా? ఏమిటో చెప్పాడు. అత్తారాటవే గాని మామా బతకడం కష్టం. నోర్మి బ్రస్సులథవా. మా అక్క నిన్ను కన్నా నెత్తి మీద కుంపట్లా పెట్టింది గనక ఏదో భరిస్తున్నాను. అంతేనా? బోళ్ళంత ఆస్తివలా? ఇచ్చింది నువ్వు బ్రతికున్నంతకాలం అనుభవించే హక్కు. ఎంతైనా అమ్మ కదా, నా క్షేమం కోరే ఆ వీలునామా అలా రాసింది. లేకపోతే నన్ను ఈ పాటి కైమా చేసి అన్నంలో నంచుకు తినేవాడు. మాటలు నువ్వును బయటికి